రాష్ట్రంలో చలి తగ్గింది. సాధారణ శీతాకాల వాతావరణం కొనసాగుతుంది. శీతాగాలుల ప్రభావం లేకపోయినా దట్టమైన మంచు కురుస్తోంది. మరో 2-3 రోజుల పాటు పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. అయితే ఉత్తర మధ్య తెలంగాణలో 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పింది. కానీ డిసెంబర్లో ఉన్నంత చలి తీవ్రత ఈ నెలలో ఉండబోదని, వచ్చే వారం వరకు శీతలగాలులు వీచే అవకాశం లేదని ప్రకటించింది. అయితే పొగమంచుతో విజిబిలిటీ పడిపోతుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇంచుమించు చివరి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం కోల్డ్ వేవ్ పరిస్థితులు, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, అలాగే మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కూడా వెళ్ళటం చూసాము. అయితే తర్వాత మనకి గత 3-4 రోజుల నుంచి విండ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయ్యి మనకి ఇటు తూర్పు నుంచి ఆగ్నేయ దిశ నుంచి తేమగాళ్ళు ప్రవేశించడం వల్ల మనకి ఈ టెంపరేచర్లు అనేవి ఏంటంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్లు పెరుగుతాయి. మనకి మినిమం టెంపరేచర్లు గత 10 రోజుల క్రితం నుంచి చూసినట్టయితే 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగాయి. కానీ ఇంత తక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇలా తేమగాళ్ళు ప్రవేశిస్తే మనకి తెల్లవారుజాము సమయంలో మనకి పొగమంచు అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. సో గత 4-5 రోజుల నుంచి మనము ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే మధ్య తెలంగాణ, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా బాగా దట్టమైన పొగమంచు ఏర్పడటం చూస్తున్నాము. ఈ పొగమంచు అనేది మరొక 2-3 రోజులు కూడా ఇలా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి తూర్పు గాలులు కొంచెం చేంజ్ అయ్యి ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం నార్త్ ఈస్ట్ అంటే ఇటు ఈశాన్య గాలులు కానీ ఉత్తర గాలులు కానీ స్వల్పంగా ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, అలాగే మధ్య తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఒక 1-2 డిగ్రీలు, కొన్ని చోట్ల 3 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ నార్మల్ టెంపరేచర్లు కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా, మనకి ఆదిలాబాద్లో కూడా ప్రస్తుతం మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ 12 డిగ్రీస్, ఈరోజు కూడా మనకి 12 డిగ్రీస్ నమోదైంది. ఈ గాలులు మళ్ళీ చేంజ్ అయితే మళ్ళీ 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ స్థాయిలో మళ్ళీ అంత చలి ఉంటుందని ప్రస్తుతం మనం భావించడం లేదు. సింగిల్ డిజిట్ అంటే ఇప్పుడు మనకి ఒక 3 రోజుల తర్వాత మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆదిలాబాద్, కుమ్రంభీం ప్రాంతంలో 1-2 రోజుల పాటు మళ్ళీ కొంచెం ఇప్పుడు అరౌండ్ 12-13 డిగ్రీస్ నడుస్తుంది. ఒక 2-3 డిగ్రీలు తగ్గినట్టయితే 8-9 డిగ్రీలు 1-2 రోజులు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన సిటీ ప్రాంతంలో మనం ప్రస్తుతం 17-18 డిగ్రీల ప్రాంతంలో ఉన్నాము. అలాగే శివారు ప్రాంతాల్లో చూసినట్టయితే 12-13 డిగ్రీల్లో ఉన్నాము. 1-2 డిగ్రీలు తగ్గినట్టయితే శివారు ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పోయే అవకాశం ఉంటుంది. అలాగే మన సిటీ అబ్జర్వేటరీ ప్రాంతంలో ఇంచుమించు 13-15 డిగ్రీలు ఒక 2-3 రోజులు టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇంచుమించు ఈ సంక్రాంతి పండుగ తర్వాత మనకి ఇంకా పూర్తిగా మళ్ళీ టెంపరేచర్లు అనేవి గ్రాడ్యువల్గా రైజ్ అయ్యాయి.